హాయ్ స్టూడెంట్స్, హాయ్ ఫ్రెండ్స్, హాయ్ స్టూడెంట్స్. ఈ వీడియోలో మనం ఏపీపీఎస్సి గ్రూప్ 1 గ్రూప్ 2 ఎగ్జామ్స్ కోసం జనరల్ ఎస్ఎస్ టాపిక్స్ తెలుసుకుంటున్నాం. గత వీడియోల నుంచి జనరల్ ఎస్ఎస్ చెప్పుకుంటున్నాం. ఈ వీడియోలో మనం రాజకీయ పార్టీలు జనరల్ ఎస్ఏ టాపిక్ తెలుసుకుంటున్నాం. వీడియోలోకి వెళ్ళబోయే ముందు చిన్న రిక్వెస్ట్, దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి, లైక్ చేయండి. నా ఛానల్ గ్రోత్కి సహకారం అందిస్తారని, మీ చేయూత ఎల్లప్పుడూ అందిస్తారని నేను చాలా నమ్ముతున్నాను. థ్యాంక్ యూ స్టూడెంట్స్. రాజకీయ పార్టీలు రాచరిక వ్యవస్థలో రాజకీయ పార్టీలకు ఆస్కారము ఉండదు. అది నియంతృత్వ వ్యవస్థ. కానీ ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు తప్పనిసరి ఉండాలి. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటివి. ప్రజల్ని చైతన్యవంతులు చేయడానికి, ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, ప్రత్యామ్నాయ పద్ధతుల్ని, పరిపాలనా విధానాల్ని నిర్వహించడానికి, ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వానికి, ప్రజలకు వారధిలా పనిచేయడానికి రాజకీయ పార్టీల అవసరం తప్పనిసరి. రాజకీయ పార్టీలు రాచరిక వ్యవస్థలో ఆనాటి రాజుల కాలంలో, రాజ్యాలు పరిపాలిస్తున్న రాజుల కాలంలో ఆనాడు రాజకీయ పార్టీలకు ఆస్కారం ఉండేది కాదు. ఆనాడు రాచరిక వ్యవస్థ నియంతృత్వ వ్యవస్థ. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు తప్పనిసరిగా ఉండాలి. భారతదేశం స్వాతంత్రం సంపాదించిన తర్వాత భారత జాతీయోద్యమ నాయకులు ప్రపంచంలోని దేశ పాలనా విధానాల్ని అన్నింటినీ సమీక్షించి ప్రజాస్వామ్య వ్యవస్థ అత్యంత సువిశాలమైన భారతదేశానికి ప్రజాస్వామ్య వ్యవస్థ ప్రయోజనకరంగా ఉంటుందని, ప్రజాస్వామ్య వ్యవస్థ తప్పనిసరి అని గుర్తించి భారతదేశానికి రాజ్యాంగంలో ప్రజాస్వామ్య వ్యవస్థ ఉండాలని రాజ్యాంగంలో రాజ్యాంగవేత్తలు రచించడం జరిగింది. ప్రజాస్వామ్య వ్యవస్థను సూచించడం జరిగింది. భారతదేశంలో ప్రజాస్వామ్య వ్యవస్థను తీసుకొని రావడం అయింది. రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యానికి గుండెకాయ వంటివి. ప్రజలను చైతన్యవంతులు చేయడానికి, ప్రజా సమస్యల్ని పరిష్కరించడానికి, ప్రత్యామ్నాయ పద్ధతుల్ని, పరిపాలనా విధానాల్ని నిర్వహించడానికి, ప్రజాస్వామ్యానికి, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య పనిచేయడానికి రాజకీయ పార్టీలు తప్పనిసరిగా అవసరం. మన దేశంలో రాజకీయ పార్టీల వ్యవస్థ మొదటి నుంచి అస్తవ్యస్తంగానే ఉంది. స్వాతంత్రోద్యమానికి కృషి చేసిన జాతీయ నాయకులు రాజకీయ పార్టీగా చేయకూడదని అప్పటి నాయకుల్లో కొంతమంది చెప్పినా అది రూప దాల్చలేదు. మన దేశంలో రాజకీయ పార్టీల వ్యవస్థ మొదటి నుంచి అస్తవ్యస్తంగానే ఉంది. స్వాతంత్రోద్యమానికి కృషి చేసిన భారత జాతీయ కాంగ్రెస్ను రాజకీయ పార్టీగా చేయవద్దని అప్పటి నాయకుల్లో కొంతమంది చెప్పినా కూడా అది జరగలేదు. స్వాతంత్రంలో పాల్గొన్న వాళ్ళందరూ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ తర్వాత భారత కమ్యూనిస్టు పార్టీ అవతరించింది. భూస్వాములు, సంస్థానాధీశులు, ధనవంతులు కలిసి స్థాపించిన స్వతంత్ర పార్టీ స్వతంత్ర వ్యవస్థ కనుమరుగైంది. భారత కమ్యూనిస్టు పార్టీ అవతరించింది. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో ఆనాడు స్వాతంత్రంలో పాల్గొన్న నాయకులందరూ అఖిల భారత జాతీయ కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈనాడు మన దేశంలో గల రాజకీయ పార్టీలన్నీ ముఖ్యంగా
జాతీయ పార్టీలు, ప్రాంతీయ పార్టీలు అని విభజించవచ్చు. పూర్వం ప్రాంతీయ పార్టీలు ఆ రాష్ట్రానికే పరిమితమై ఉండేవి. ఇప్పుడు ప్రాంతీయ పార్టీలు కూడా జాతీయ స్థాయిలో పార్లమెంటు ఎన్నికల్లో ముఖ్యమైన స్థానాన్ని ఆక్రమించుకోవడం గమనార్హం. కాంగ్రెస్, కమ్యూనిస్టు పార్టీ, కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ, జనతాదళ్ పార్టీ జాతీయ పార్టీలు కాగా డిఎంకే, తెలుగుదేశం, అకాలీదళ్ వంటివి ప్రాంతీయ పార్టీలు. కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టు పార్టీ, బీజేపీ పార్టీ, జనతాదళ్ పార్టీ జాతీయ పార్టీలు కాగా డిఎంకే, తెలుగుదేశం, అకాలీదళ్ మొదలగునవి ప్రాంతీయ పార్టీలు. అంటే ఒక రాష్ట్రానికి మాత్రమే ఆ పార్టీ పరిమితమైతే ప్రాంతీయ పార్టీగాను, అన్ని రాష్ట్రాలకు వ్యాప్తి చెందితే జాతీయ పార్టీగాను పేర్కొనవచ్చు. ఇప్పుడు వివిధ పార్టీలలో ఉన్నవారిలో 90% లోగడ కాంగ్రెస్ పార్టీలో ఉన్నవారేనని సంగతి మరవకూడదు. కాంగ్రెస్ పార్టీ దేశంలోని రాజకీయ పార్టీలలో ప్రాచీనమైనది. కాంగ్రెస్ పార్టీ దేశంలోని రాజకీయ పార్టీలలో ప్రాచీనమైనది. అఖిల భారత జాతీయ కాంగ్రెస్ స్వాతంత్రానికి ముందు నుంచి ఉంది. దేశ రాజకీయాలలో అత్యంత కీలక పాత్రను వహించి దేశాభివృద్ధికి తోడ్పడింది. కాంగ్రెస్ పార్టీ దేశంలోని రాజకీయ పార్టీలలో ప్రాచీనమైంది. దేశ రాజకీయాలలో అత్యంత కీలక పాత్రను వహించి దేశాభివృద్ధికి తోడ్పడింది. కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలు అధిష్టాన వర్గంపై ఆధారపడి ఉన్నాయి. పార్లమెంటరీ బోర్డు ఎన్నికల సంఘం పార్లమెంటరీ బోర్డు ఎన్నికల సంఘం మరియు కమిటీలు పార్టీని పటిష్టపరుస్తాయి. శ్రీమతి ఇందిరాగాంధీ ఉన్న కాలంలో సామ్యవాదం తమ సిద్ధాంతంగా కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. గరీబీ హఠావో అనే నినాదం వచ్చింది. కానీ కాంగ్రెస్ పార్టీ దఫాలుగా అనేకసార్లు చీలిపోయిన కాంగ్రెస్ పార్టీ దఫాలుగా అనేకసార్లు చీలిపోయిన కాంగ్రెస్ పార్టీలో చీలికలు ఏర్పడి ఇందిరా కాంగ్రెస్, నిజలింగప్ప కాంగ్రెస్, తివారీ కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్ మొదలైన విధంగా చీలికలు ఏర్పడి కాంగ్రెస్ పార్టీ అన్ని చీలికలు ఏర్పడినా కూడా ఇందిరా కాంగ్రెస్ పార్టీ నేటికీ నిలిచి ఉంది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ దఫాలుగా అనేకసార్లు చీలిపోయింది. ఇందిరా కాంగ్రెస్, నిజలింగప్ప కాంగ్రెస్, తివారీ కాంగ్రెస్, తమిళ మానిల కాంగ్రెస్ మొదలైన విధంగా చీలికలు ఏర్పడిన ఈనాటికి కూడా ఇందిరా కాంగ్రెస్ పార్టీ నేటికీ నిలిచి ఉంది. ఇటీవల కాంగ్రెస్ పార్టీ అనేక విధాలుగా సంక్షోభంలో పడింది. ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత 1980లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు వివిధ పార్టీలు కలిసి సమైక్యతగా జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ఒకే గుర్తుపై పోటీ చేసి విజయం పొందాయి. కానీ విభిన్న సిద్ధాంతాలు, విరుద్ధ అభిప్రాయాల వల్ల జనతా పార్టీ విఫలమైంది. ఇందిరాగాంధీ దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించిన తర్వాత 1980లో ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికలకు వివిధ పార్టీలు కలిసి సమైక్యంగా జనతా పార్టీగా ఏర్పడ్డాయి. ఒకే గుర్తుపై పోటీ చేసి విజయం సాధించాయి. కానీ విభిన్న సిద్ధాంతాలు, విరుద్ధ అభిప్రాయాల వల్ల జనతా పార్టీ విఫలమైంది.
ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. ఆ తర్వాత ఇందిరా కాంగ్రెస్కు ప్రత్యామ్నాయంగా నేషనల్ ఫ్రంట్ ఏర్పడింది. లోక్దల్, జనతాదళ్, కాంగ్రెస్ ఎన్, తెలుగుదేశం మొదలైన పార్టీలన్నీ కలిసి కేంద్రంలో ప్రభుత్వం స్థాపించాయి. నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వానికి విపి సింగ్ ప్రధాని అయ్యారు. ఎన్టీ రామారావు గారు చైర్మన్ అయ్యారు. ఆ తర్వాత అది కూడా అనైక్యతతో చతికిలబడింది. భారత కమ్యూనిస్టు పార్టీ కూడా కాంగ్రెస్ దారిలోనే నడిచి ముక్కచెక్కలైంది. సిపిఐ, సిసిఎం, సిపిఐఎంఎల్ అని అనేక విధాలుగా చీలిపోయింది. భారత కమ్యూనిస్టు పార్టీ కూడా కాంగ్రెస్ దారిలోనే నడిచి ముక్కచెక్కలైంది. సిపిఐ, సిపిఎం, సిపిఐఎంఎల్ అనే విధాలుగా చీలిపోయింది. సామ్యవాదం ఆధారంగా నియంతృత్వానికి వ్యతిరేకంగా శ్రామిక వర్గపు పార్టీగా, సామ్రాజ్యవాద వ్యతిరేక సంస్థగా కమ్యూనిస్టు పార్టీ గుర్తింపు పొందింది. 1988లో జనతాదళ్ పార్టీ ప్రారంభించబడింది. ఇది కూడా చీలికలై కొన్ని రాష్ట్రాల్లో మాత్రమే శక్తివంతంగా పనిచేస్తుంది. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ, తమిళనాడులో డిఎంకే, ఏఐడిఎంకే, అస్సాంలో అస్సాం గణ పరిషత్తు, పంజాబ్లో అకాలీదళ వర్గాలు, కాశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్సు, మహారాష్ట్రలో శివసేన మొదలైన రాజకీయ ప్రాంతీయ పార్టీలు ప్రముఖ పాత్రను వహిస్తున్నాయి. అధికారం కోసం భారతదేశంలో జాతీయ పార్టీలు ప్రాంతీయ పార్టీలపై ఆధారపడుతున్నాయి. భారతదేశ రాజకీయ పార్టీలలో రెండవ పెద్ద పార్టీగా భారతీయ జనతా పార్టీ, బీజేపీ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఉత్తర భారతదేశంలోని రాష్ట్రాలను పరిపాలిస్తూ కేంద్రంలో అధికారాన్ని చేజిక్కించుకునే స్థాయికి ఎదిగిన పార్టీ బీజేపీ. హిందూ మతాభివృద్ధి, హిందువుల రక్షణ, ఇతర మతాల ప్రాబల్యాన్ని అరికట్టడం, కాశ్మీరు చట్టాన్ని సవరించడం వంటి అంశాలకు ప్రాముఖ్యం ఇచ్చే పార్టీగా బీజేపీ ప్రముఖ స్థానాన్ని ఆక్రమించింది. ఈ విధమైన రాజకీయ పార్టీలే కాకుండా సోషలిస్టు పార్టీ, సమతా పార్టీ, రిపబ్లికన్ పార్టీ, ముస్లిం లీగ్ పార్టీ, కేరళ కాంగ్రెస్ పార్టీ మొదలైన పార్టీలు ఎన్నో పుట్టగొడుగుల్లా ప్రారంభించబడ్డాయి. మన దేశంలో ఎన్నో ప్రాంతీయ పార్టీలు నూతనంగా ఏర్పడ్డాయి. రాజకీయ పార్టీల వ్యవస్థను నిష్పక్షపాతంగా పరిశీలిస్తే కొన్ని విషయాలు తెలుస్తాయి. సరైన సిద్ధాంతాలు, కమిట్మెంట్ లేకపోవడం, సంస్థాగత నిర్మాణ లోపం, చీలికలు, ముఠాలు, కలహాలు, అధికార దాహం, నైతిక విలువలు లేకపోవడం, కులమత ప్రాంతీయ అభిమానాలు, జనాకర్షణ కోసం ప్రాకులాడడం, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రయత్నించకపోవడం, ఎన్నికల్లో ధనం యొక్క ప్రాబల్యం, ఎన్నికలలో ధనం యొక్క ప్రాబల్యం. ఈ విధంగా భారతదేశంలో రాజకీయ పార్టీల వ్యవస్థను పరిశీలిస్తే అర్థమవుతుంది. భారతదేశం అభివృద్ధి చెందాలంటే మన రాజకీయ పార్టీల వ్యవస్థ ప్రక్షాళనం చెందవలసి ఉంది. ప్రజాస్వామ్యంలో 2 లేక 3 పార్టీలు ఉంటేనే సమాజ అభివృద్ధికి అవకాశం ఉంటుంది. మనిషికో పార్టీ, వర్గానికో పార్టీ ఉండడం వల్లనే హంగు పార్లమెంటు, హంగు అసెంబ్లీలు ఏర్పడుతూ ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నాయి. ఓట్ల కోసం ఎంతటి నీచానికైనా తలపడుతున్నారు. కుంభకోణాల్లో చిక్కుకొని దేశ ప్రతిష్ట దిగజార్చడం, రాజకీయ పార్టీలు కుంభకోణాల్లో చిక్కుకొని దేశ ప్రతిష్టను దిగజార్చుతున్నారు. నిజాయితీ పరులకు రాజకీయాలలో స్థానం లేకుండా పోతున్నది. కులమత విద్వేషాలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకునే వారి పార్టీల సంఖ్య ఎక్కువ అవుతుంది. రాజకీయ పార్టీలను నియంత్రించి కొత్త నిబంధనలు అమలు చేసి రాజ్యాంగ సవరణ జరిగితే తప్ప ఈ రాజకీయ పార్టీల వ్యవస్థ బాగుపడదు అని
కొంతమంది విశ్లేషకుల అభిప్రాయం. ప్రజాస్వామ్యానికి మంచి రోజులు రావాలంటే రాజకీయ పార్టీల వ్యవస్థ సంస్కరించబడాలి, ప్రక్షాళన గావించాలి అని మరికొంతమంది వాదన. థ్యాంక్ యూ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.